తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలంగా మారింది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన 4 ఏళ్ల వయస్సు మగ చిరుతపులి దాదాపు 20 రోజులుగా రాజమండ్రి శివారు దివాన్ చెరువు రిజర్వు ఫారెస్టులో తిష్టవేసింది. దాదాపు 50 మంది సిబ్బందితో చిరుతను బంధించేందుకు అటవీశాఖ ప్రయత్నాలు ఫలించలేదు. 2 రోజులుగా జాడలేని చిరుతపులిని గత రాత్రి కడిపులంక వద్ద ఓ నర్సరీ రైతు చూసి సమాచారం ఇచ్చాడు. ఫారెస్టు అధికారులు పాదముద్రల ద్వారా చిరుతగా నిర్ధారించారు. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే చిరుతపులి కడియం మండలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్లవచ్చని భయాందోళన నెలకొంది. మైకుల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు కూడా బయటికి రావద్దని మరీ కోరుచున్నాం. చిరుత సంచారం నేపథ్యంలో కడియం ప్రాంతంలో పనిచేసే నర్సరీ కార్మికులకు ఇవాళ సెలవు ప్రకటించారు. ప్రస్తుతం చిరుత సంచారం గోదావరి నది వైపుగా ఉన్నట్లు ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు. జనావాసాల మధ్యకు వచ్చిన చిరుతపులిని ఫారెస్టు అధికారులు ఎప్పుడు ఎలా బంధిస్తారనేది ఉత్కంఠగా మారింది. అందరికీ నమస్కారం. కడిప్లంక పంచాయతీ ప్రజలకి తెలియజేయండి ఏమనగా, మాకు అటవీ శాఖ అధికారులు మా కడిప్లంక పంచాయతీలో చిరుతపులి సంచరిస్తుందని సమాచారం ఇచ్చి కన్ఫర్మ్ చేసి ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసేందుకు మేము మా నాయకులు మేము కలిపి మైక్ అనౌన్స్మెంట్లు వివిధ రకాలుగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాము. మాకు అటవీ శాఖ అధికారులు సమాచారం కన్ఫర్మ్ చేసి ఉన్నారు ఇక్కడ చిరుతపులి సంచరిస్తుందని. కాబట్టి ప్రజలందరూ కూడా పూర్తిగా అప్రమత్తమయ్యి వాళ్ళ యొక్క ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా లైట్లు వేసి ఉంచి, ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో గోపురాలు ఉన్నాయో ప్రతి ఒక్క చోట కూడా సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేయమన్నారు. పాటలు గట్ట పెట్టి సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేయమని చెప్పి అటవీ శాఖ అధికారులు మాకు చెప్పడం జరిగింది. మేము ఆ విధంగానే మేము మా పంచాయతీ తరఫున మా గ్రామం తరఫున మేము ప్రజలందరూ అప్రమత్తం చేసి ఆ విధంగా అప్రమత్తం చేసేందుకు మా యొక్క కృషి మేము చేస్తున్నామని తెలియజేస్తూ మరొకసారి చెప్పేది ఏంటంటే ప్రజలందరూ అప్రమత్తం అవ్వాలని మరీ కోరుచున్నాం. రామ్జీ, కడిప్లంక సర్పంచ్. పాటంచెట్టి రామ్జీ, కడిప్లంక సర్పంచ్.